చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ యాంకర్‌గా, నటుడిగా, హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు యాంకర్ రవి. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌లో రవి ఇన్నేళ్లుగా సంపాదించుకున్న ఇమేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లహరి గురించి ప్రియ దగ్గర బ్యాడ్‌గా మాట్లాడి, వాళ్ళు నిలదీసేటప్పటికి తన తల్లిపై ఒట్టేసి మరీ తప్పించుకోవడానికి ట్రై చేసి 'బిగ్ బాస్' కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు రవి. దీంతో ఇతని బండారాన్ని బయటపెడుతూ నాగార్జున ఆ వీడియోని బయటపెట్టేయడంతో యాంకర్ రవి పశ్చాత్తాపానికి గురయ్యాడు. కోట్లాది మంది ప్రేక్షకుల ముందు తాను చేసిన తప్పుని ఒప్పుకుంటూ ఎమోషనల్ అయిపోయాడు. సోమవారం నాటి నామినేషన్స్ సందర్భంగా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు యాంకర్ రవి. అందరి ముందు నిలబడి సిగ్గుతో చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. ఈరోజు మీ ఎదురుగా తలెత్తుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. 2 రోజులుగా చాలా బాధపడుతున్నాను. గత శనివారం నా లైఫ్‌లోనే వర్స్ట్ డే. ఈ విషయంలో ముగ్గురికి సారీ చెప్పాలి. అదెవరెవరికంటే ప్రియా, లహరి ఇంకా మా అమ్మ. నేను ఎంతో దారుణంగా బిహేవ్ చేశాను. నేను ప్రియ గారితో చెప్పిన మాటని ఆవిడతోనే చెప్పలేదు అని చెప్పి మా అమ్మపై ఒట్టు పెట్టేశాను. అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇలా ఒక మగాడు మాట్లాడకూడదు. కానీ నేను మాట్లాడాను. అందుకే సిన్సియర్‌గా క్షమాపణ చెప్తున్నాను. ఈరోజు లహరి ఇక్కడ లేదు. తను ఇక్కడ ఉండుంటే మాట్లాడేవాడిని. అమ్మ మీద ఒట్టేసి అంత పెద్ద మాట అన్నాను. సారీ అమ్మ, సారీ అక్క అంటూ ఎమోషనల్‌కి గురయ్యి తను చేసిన పని గురించి తనే బాధపడుతూ ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.